హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేదుపక్కిల కూర రెసిపీ ఎలానో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని శుభ్రం చేసుకున్న చేదుపక్కిలన్నీ తీసుకోవాలి. దానిలో తగినంత కారం 2 స్పూన్స్ పడుతుంది, అర స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొన్ని, పచ్చిమిర్చి ముక్కలు 4, అలానే టమాటా కూడా ఒక పెద్ద టమాటా వేసుకోండి కోసుకొని. అల్లం చిల్లిపాయ పేస్టు 2 టేబుల్ స్పూన్స్. బాగా అవన్నీ కూడా మన చేదుపక్కలు పట్టేలాగా మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసుని దానిలో పోసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక దానిలో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. చేదుపక్కల కూరలో ఆయిల్ పోసుకొని బాగా కలుపుకొని దాన్ని పొయ్యి మీద హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత చూస్తే బాగా ఉడుకుతుంది. బాగా దగ్గర పడ్డాక దానిలో కొత్తిమీర అవన్నీ వేసుకొని దించేసుకోవాలి. సర్వీసింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మన చేదుపక్కల కూర రెడీ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Click the bell icon. Thank you friends.